శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శ్రీ సహస్ర నమస్కారాలు. 12వ తారీఖు 2వ నెల 2025 బుధవారం పౌర్ణమి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా చాలా శ్రేయస్కరమైంది. అందులో ఈ పౌర్ణమి ఆశ్లేష నక్షత్రం కూడుకుని వచ్చిందనమాట. ఇలా కుంభ సంక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజున నదీ స్నానం చేసిన మంచి ఫలితం. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉందో శివాలయం నందు 3 చండీశ్వర ప్రదక్షిణ చేసి నందీశ్వరునికి చెప్పి శివునికి ఈ రోజున అంటే పౌర్ణమి రోజున స్వామివారికి ప్రాతకాలము కానీ సాయంకాలము కానీ రాగి చెంబులో కొద్దిగా నువ్వులు వేసి స్వామివారి మీద జలాభిషేకం చేయండి. అవకాశం ఉంటే రుద్రాభిషేకం చేయొచ్చు. మీ శక్తి అనుసారంగా కొద్దిగా నల్ల నువ్వులతో అభిషేకం చేయండి. జాతక రీత్యలో గ్రహచార ప్రకారంగా ఇబ్బందికరంగా సమస్యలు ఉన్నాయి, తీరుతాయి. అంతేకాకుండా వైష్ణవ ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా దర్శించుకోవడం వల్ల మంచి ఫలితం. వెంకటేశ్వర ఆలయం వెళ్ళినప్పుడు తులసీమాలను సమర్పించండి. తులసీమాల 2 అరటి పండ్లు ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే దైవ దర్శనం చేసుకున్నా, ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిపించుకున్నా, సత్యనాశం వ్రతం జరిపించుకున్నా కూడా మంచి యోగదాయకం. చాలా చాలా ప్రత్యేకమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ పౌర్ణమి నాడు నదీ స్నానం చేయకున్నా సరే, స్నానం చేసేటప్పుడు మనం గృహం ముందు స్నానం చేసేటప్పుడు కొద్దిగా మనసు పూర్తిగా దైవాన్ని స్మరించుకొని ఆ నీళ్లు తలస్నానం చేసినా కూడా మంచి ఫలితం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు దేవాలయం దర్శనం ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఒకవేళ అమ్మవారి గుడికి వెళ్ళారంటే కనుక ఆ అమ్మవారికి 2 జాకెట్ ముక్కలు, కొద్దిగా గాజులు, ఆ డజన్ కానీ 2 డజన్ కానీ, కొద్దిగా పసుపు కుంకుమ, 2 తమలపాకులు అమ్మవారి తాంబూలం ఇవ్వండి. ఈరోజు ఏ పూజ కార్యక్రమాలు జరిపించుకున్నా కూడా చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. కావున ప్రతి ఒక్క దేవాలయం కూడా దర్శించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.